చలికాలంలో చలిగాలులు, పొడి వాతావరణం కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి వారికి ఉల్లి రసం బెస్ట్ ఆప్షన్. ఉల్లిపాయ రసం జుట్టులో ఉండే ఫంగస్, బ్యాక్టీరియాలని చంపే కొన్ని గుణాలని కలిగి ఉంటుంది. ఇక కొబ్బరి నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్ళు బాగా బలపడతాయి. ఇక ఉల్లిపాయ రసం జుట్టును బలపరుస్తుంది. అందుకే ఉల్లిపాయ రసంలో కొబ్బరి నూనె కలిపి రాస్తే జుట్టు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. ఈ రెండింటిని కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. చలికాలంలో జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది. కావాలనుకుంటే గోరువెచ్చని కొబ్బరి నూనెలో ఉల్లి రసం కలిపి రాస్తే ఇంకా మంచిది. తేనెలో సహజ చక్కెరలు ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తాయి. ఈ పోషకాలని జుట్టు పాడవకుండా కాపాడతాయి. అందుకే ఉల్లిపాయ రసంలో తేనెను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు కుదుళ్ళు బాగా బలపడతాయి. దీంతో జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లకు తగిన పోషణ కూడా అందిస్తుంది. పెరుగు మంచి హెయిర్ కండిషనర్. అందుకే ఉల్లిపాయ రసంలో పెరుగును మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. అలా అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా చుండ్రు సమస్య కూడా వదిలిపోతుంది. ఉల్లిపాయ రసంతో కోడిగుడ్డును మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా జుట్టు సిల్కీగా మారుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది. చలికాలంలో ఇది ఎఫెక్టివ్ రెమెడీ అని కూడా ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. చలికాలంలో పొడి వాతావరణం కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది. మరి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మదాత్రి హెల్త్.